ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి. నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు, అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం కానీ కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం చెప్తారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. వీలైతే సహాయం చేయడికే వచ్చాడు. మొన్న కూడా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు లేదా? కనపడ్డాడు ఎక్కడన్నా? ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా? ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా? విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. చేశాడా? ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరికైనా ₹1 సహాయం చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో అందరిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా ఆదిత్యనగర్కి వచ్చాను. అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను, ఇక్కడ దాకా వచ్చాను. అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను. మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్లి బస్సులో ఉండి 9 రోజులుగా పర్యవేక్షిస్తున్నా. నేను 3-4 సార్లు ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ పరామర్శించాను. 4-5 సార్లు వచ్చాను. అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా. నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను. కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాను, NDRF తెప్పించాం, 120 బోట్లు పెట్టాం, కొన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి నేను ఇక్కడనే చూశాను. నాకు ఒకసారి కొన్ని మర్చిపోలేము. ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు. 1 సంవత్సరం బాబుని తీసుకొని బయట వచ్చాడు. బయట వస్తే నేను అడిగాను, ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం, కానీ ఎట్టయినా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా, నా భార్యని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చా, నా భార్యని తెప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఏడ్చాడు. అది చూసినప్పుడు అనిపించింది నిస్సహాయత. అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ భార్యను తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా. ఒక తల్లిని చూశాను నేను, ఒక ఆడబిడ్డను చూస్తే నేరుగా తండ్రి చనిపోయాడు, డెడ్ బాడీ వచ్చింది, కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. బాడీని తీసుకుపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి, నేను అంత్యక్రియలు చేయాలి, నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా. ఇలాంటి ఒక సంఘటన కాదు, ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటనలు జరిగాయి. 4-5 రోజులు ఈ పక్కనే వచ్చాను. వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఏమీ చేయక్కర్లేదు, మాకు మంచినీళ్లు పంపించండి. 4 రోజులుగా మా పిల్లలు మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచినీళ్ళు ఏమని అడిగే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా. అవన్నీ చేశా. 9వ రోజు
ఇంకో థ్యాంక్ యూ అమ్మా. ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గండ్లు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది, అక్కడ పోయే దారి లేదు. అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి. నీళ్లు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేవు. అందుకని మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం. మొన్నే గండ్లు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు. నేను నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు. మంత్రులు మీరు చూశారు. ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు. నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు, ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు. నీళ్లలోనే ఉన్నారు శ్రీనివాస్ గారు, అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈ బురదలోనే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేశారు. పోలీసులు కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు. మా కమిషనర్ అయితే మీరు చూశారు. నేను ప్రొక్లైన్ లో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు. కానీ ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక నార్మల్సీకి 9 రోజుల తర్వాత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో ఏదైతే బుడమేరు మొత్తము ఊడిపోయింది, అక్రమాలు జరిగాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేసేశారు. కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి ట్రైన్లు కూడా తెరిపించే పరిస్థితికి వచ్చా, చెత్త అంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాలేదు. తాత్కాలికంగా మీ వివరిందంతా చేశాం. ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు. కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. అది చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను, వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు, లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారని ఇప్పుడే చెప్పాను. ఒక 40,000 50,000 ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలన్నా మీకు ఇవ్వాలి, ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా. ఇది అయిన తర్వాత అన్నింటికంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాం. అదే మాదిరిగా డ్రై ఫుడ్ కూడా మొత్తం ఇస్తున్నాం. ఇది కాకుండా 2 రూపాయలకు 5 రూపాయలకు 10 రూపాయలకి కూరగాయలు కూడా అందుబాటులో పెడుతున్నాం.